హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఇంగ్లీష్ కి సంబంధించిన టాపిక్ అయితే చెప్తున్నాను. ముందు క్లాస్ లోని డూ తోని ఎలా క్వశ్చనింగ్ చేయాలి అన్నది చెప్పాను. డూ తోని క్వశ్చనింగ్ ఎలా చేయాలి, డూని యూజ్ చేసే టేబుల్ ఏంటి, అవన్నీ కూడా చెప్పాను. అయితే ఇవాళ క్వశ్చనింగే, పాజిటివ్ క్వశ్చనింగ్సే. డూ తోని చెప్పేసాను కాబట్టి వాట్, వెన్, హూ, హౌ వీటితో క్వశ్చనింగ్ అన్నది ఎలా చేయాలో చెప్తాను. అయితే మీకు ఇప్పుడు వాట్ అంటే ముందు మీకు మీనింగ్ తెలియాలి. వాట్ అంటే ఏమిటి, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, హౌ ఎలా, తర్వాత హూ ఎవరు. ముందు ఇవి తెలుగులో మీనింగ్ తెలిసాయి అనుకోండి మీకు, అప్పుడు మీకు ఈజీగా నేను చెప్పేది అర్థమవుతుంది. ఇవి క్వశ్చనింగ్ ఎలాగ చేయాలి, వాట్, వెన్, వేరు, హౌ, హూ. తర్వాత ఇంకా ఎక్కువగా మనం ఏంటి అడుగుతాం, వై అంటే ఎందుకు. ప్రతి దానికి ఎందుకు అని అడుగుతాం కదా. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నానమ్మా అని ఇంట్లో చెప్పామనుకో, ఎందుకు వెళ్తున్నావు అనే ఫస్ట్ ఎందుకు అన్నదే అడుగుతారు ఇంట్లో వాళ్ళు. అమ్మైనా ఎవరితో అయినా ఇంట్లో బయటికి వెళ్ళి వస్తానంటే ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు, పని ఏమిటి, ఎప్పుడు వస్తావు. చూడండి, ఒక్క వాక్యం మీరు చెప్పినందుకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో, అవునా? అయితే ఇప్పుడు మనం దీంట్లో వాట్తో ఎలా క్వశ్చనింగ్ వేయాలి, వెన్ తో ఎలా వేయాలి, వేర్ తో ఎలా వేయాలి, హౌ తో ఎలా వేయాలి, హూతో ఎలా వేయాలి, వైతో ఎలా వేయాలి ఇప్పుడు తెలుసుకుందాము. పాజిటివే. ఈ రోజు పాజిటివ్ అంటే నేను చేస్తాను అన్నది నాకు ఇష్టం, పాజిటివ్. నెక్స్ట్ క్లాస్ లో నెగిటివ్, చేయలేని వాళ్ళకి ఎలా, చేయను నాకు ఇష్టం లేదు అన్న వాటికి ఎలా క్వశ్చనింగ్ ఉంటుంది, ఏది యాడ్ చేయాలి అన్నది అయితే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఈ రోజు అయితే నేను చేస్తాను అన్న వాటి గురించి క్వశ్చనింగ్ అన్నది, పాజిటివ్ క్వశ్చనింగ్ అన్నది ఇవాళ చెప్తాను. చూడండి, వాటితో ఎక్కువగా వేసే క్వశ్చనింగ్ ఏంటి అంటే, వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏమిటి. ఇదే ఎక్కువగా వాటితో వేస్తాం, అవునా? ఇప్పుడు వెన్ తోని మీకు ఇంగ్లీష్ ఇది మీకు అర్థం అవ్వాలంటే ముందు క్లాసులు ఫాలో అయితేనే మీకు ఇది అర్థం అవుతుందండి. నేను కొన్ని సెంటెన్స్ చెప్పాను, వాటి మీదే క్వశ్చన్స్, ఆ సెంటెన్స్ ఉపయోగించి ఇప్పుడు క్వశ్చనింగ్ అన్నది తయారు చేస్తాను అనమాట. అందుకు మీరు ఒకవేళ ఇంగ్లీష్ ఈ క్లాస్ ఇదే వింటమైతే కొంచెం ఉన్నది ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే ఇంగ్లీష్ అన్నది ఉంటుంది. దాని మీద కానీ మీరు ప్రెస్ చేస్తే ఇప్పటి వరకు నేను చెప్పిన ఇంగ్లీష్ క్లాసులన్నీ అందులో ఉంటాయి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి మీరు చూడొచ్చు అనమాట. అయితే ఇప్పుడు వెన్ తో క్వశ్చనింగ్ ఎలా చేయాలి అని, వెన్ డు ఐ అవేక్ ఎట్ 6 o'clock, నేను ఎప్పుడు 6 o'clock కి లేస్తాను అన్నది. తర్వాత వేర్ డు వి బ్రింగ్ బుక్స్ ఎవ్రీ డే. తర్వాత ఇంకోటి కూడా వస్తుంది, వేర్ డు యూ డ్రైవ్ ఏ కార్ ఎవ్రీ డే. తర్వాత హౌ డు ఐ అవేక్ ఎట్ 6 o'clock. తర్వాత అలాగే వేర్ డు పీపుల్ జోక్ ఎవ్రీ డే. తర్వాత వై డు రాణి అండ్ వాణి ఐడలైజ్ దేర్ పేరెంట్స్ రెగ్యులర్లీ. అలాగే హూతో కూడా, హూ అవేక్ ఎట్ 5 o'clock, ఎవరు నిద్ర 5 గంటలు లేస్తారు. తర్వాత హూ బ్రింగ్ బుక్స్ ఎవ్రీ డే, హూ ఈట్ ఫుడ్ రెగ్యులర్లీ. తర్వాత హూ జోక్ ఎవ్రీ డే. తర్వాత హూ ఏట్ బ్యాడ్ పీపుల్ ఎవ్రీ డే, హూ ఏట్ బ్యాడ్ పీపుల్ రెగ్యులర్లీ. చూడండి, ఈ సెంటెన్సెస్ అన్ని నేను ముందు క్లాసుల్లో చెప్పాను, మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే మీకు ఇది ఈజీగానే అర్థం అవుతుంది. తర్వాత వై డు వి కాల్ ఫ్రెండ్స్ ఎవ్రీ డే.
ఎవ్రీడే అయినా అనొచ్చు, రెగ్యులర్లీ అయినా అనొచ్చు. అంటే నువ్వు రెగ్యులర్ గా మీ ఫ్రెండ్స్ ని ఎందుకు పిలుస్తావు? ఇది పాజిటివ్ క్వశ్చనింగ్ అన్నమాట వీటితో. చూడండి, వాట్ తో క్వశ్చనింగ్ చెప్పాను, వెన్, వేర్, హౌ, హూ, వై. ఇవి పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలన్నది చెప్పాను. నెక్స్ట్ క్లాస్ లో నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలన్నది చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ తో పాటు ఈ ఛానల్లోని బీకామ్ సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ గురించి కూడా చెప్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని చెప్తాను. అలాగే బీఈడికి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా చెప్తాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే ఏ సబ్జెక్టులు చెప్తానో ఆ సబ్జెక్ట్ నేమ్ తోనే ప్లేలిస్ట్ లో ఉంటాయి. మీరు వాటిని కానీ క్లిక్ చేస్తే మొత్తం ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్స్ అన్ని మీకు కనబడతాయి. ఓకే, థ్యాంక్ యూ.